ఓకే, ఈసారి ఎన్టీఆర్ హిట్ కొడతాడా లేదా? పక్కా బ్లాక్ బస్టర్ బ్రో. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? 6 years తర్వాత వస్తున్నాడు బ్రో ఎన్టీఆర్. కాలర్ సెంటిమెంట్ అసలు. అంటే జనరల్లీ రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అని టాక్ ఉంది మరి. సెంటిమెంట్ ముందు రాజమౌళి సెంటిమెంట్ వద్దు బ్రో. కాలర్ సెంటిమెంట్ ముందు రాజమౌళి సెంటిమెంట్ వద్దు. ఎంతసేపటి నుంచి వచ్చినాయి ఇక్కడ? 2-3 hours అవుతుంది బ్రో. అసలు జనాలు మామూలుగా లేరు. టికెట్లు దొరికినాయా? లేవు బ్రో. టికెట్లు లేకుండా ఎందుకు వచ్చినావు బ్రో మరి ఇక్కడికి? ఇక్కడ వైబ్ అసలు. ఇది ఒకటి థియేటర్, అన్ని థియేటర్స్ కవర్ చేస్తున్నారా? అన్ని థియేటర్స్ ఇంతే ఉన్నాయి బ్రో. నువ్వు ఎన్టీఆర్ కి డై హార్డ్ ఫ్యానా కాదా? ఫ్యానే బ్రో. ఎన్టీఆర్ సినిమాలంటే అక్కడికి ఎప్పుడైతే బ్రో సింహాద్రి, యమదొంగ, బృందావనం, రభస, రామయోత్సవ, జైలవకుశ, అరవింద సమేత, RRR. నెక్స్ట్ ఇంకా బ్రో ఊసర్ వల్లే, దమ్ము, జైలవకుశ, దమ్ము, టెంపర్, స్టూడెంట్ నెంబర్ 1. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ అయితే బాగా సెట్ అవుతాను అనుకుంటున్నారు? ఎన్టీఆర్ కనపడతాడు బ్రో. మాకు ఇంకేం కనపడదు. ఇంకొక అమ్మాయి కనిపిస్తారా? ఎన్టీఆర్ ఒక్కడే. హూ ఇస్ జాహ్నవి కపూర్ ఫ్యాన్స్? ఓకే, నువ్వు జాహ్నవి కపూర్ ఫ్యానా బ్రో? కాదు, ఇన్స్టా ఫ్యాన్. జానీ గారు ఇన్స్టా ఫ్యాన్. ఓకే, సో నువ్వు ఫ్రేమ్ మీద జాహ్నవి కపూర్ అండ్ ఎన్టీఆర్ కనిపిస్తే ఇద్దరు ఏమన్నా ఎక్కువ చూస్తావు? జానీ గారు ఆఫ్ కోర్స్. ఓకే, ఒకటి ఇంతసేపు ఇక్కడ చాలా మంది ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ సీఎం అని అంటున్నారు, ఎందుకు? ఎన్టీఆర్ కి పొలిటికల్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అదెలా? పొలిటికల్ క్రేజ్ కూడా ఎక్కువ ఉంది. తన తాతగారి పార్టీ తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఉందా? ఉంది. పవన్ కళ్యాణ్ గారి కంటే ఎన్టీఆర్ కి క్రేజ్ ఎక్కువ ఉందా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.